నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 41st వీడియో వచ్చేసి బేసిక్ ప్రాబ్లమ్స్ ఆన్ ట్రిగ్నోమెట్రీ. సో ఈ వీడియోలో మనము ఈ 3 ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేయాలో డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? సో మన ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏందో చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం క్వశ్చన్ వచ్చేసి ప్రూవ్ దట్ tan 72 is equals to tan 18 plus 2 tan 54. సో దీన్ని మనం ప్రూవ్ చేయాలి. ఎట్లా ప్రూవ్ చేస్తాము? సో సింపుల్, దీన్ని కూడా మనము కాంపౌండ్ యాంగిల్ ఫార్ములాస్ వాడి ప్రూవ్ చేస్తాము. సో దీనికి ట్రిక్ ఏంటంటే చూడండి, మనకి ఇక్కడ 3 యాంగిల్స్ కనిపిస్తున్నాయి చూడండి, 72, 18, 54. సో వీటి మధ్యలో రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేయండి. అంటే వీటిని యాడ్ చేయడమో కానీ సబ్ట్రాక్ట్ చేయడమో కానీ ఏదో ఒకటి వాటి మధ్యలో రిలేషన్షిప్ అనేది ఉండాలి. ఎట్లా ఉంటుంది చూడండి. ఇప్పుడు నేను 54కి 18 యాడ్ చేసినాను అనుకోండి 72 వస్తుంది, అవునా కదా? లేదా 72లో నుంచి 18 సబ్ట్రాక్ట్ చేసినాను అనుకోండి 54 వస్తుంది. సో నేను ఈ టూ రిలేషన్షిప్స్లో ఒక్కటి తీసుకుంటున్నాను. ఏంటది? 72 - 18 = 54. మీకు డౌట్ రావచ్చు, 54 + 18 = 72 తీసుకోవచ్చు కదా అని. ఎందుకు తీసుకోలేదో మీకు లాస్ట్కి అర్థమవుతుంది. ఓకేనా? సో నేను ఈ రిలేషన్షిప్ తీసుకుంటున్నాను, 72 - 18 = 54. సో బేసికల్గా ఎప్పుడైనా మనము కాంపౌండ్ యాంగిల్ ఫార్ములాస్ యూజ్ చేస్తున్నాం అంటే మ్యాక్సిమం టు మ్యాక్సిమం మనము ఇట్లాంటివే, ఇదే ట్రిక్ వాడాలి. అందులో ఉన్న యాంగిల్స్ మధ్యలో రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేయాలి. తర్వాత మనకి చూడండి ఇక్కడ tan టర్మ్స్ ఉన్నాయా లేదా. సో ట్యాన్కి రిలేటెడ్ మనము ఈ గివన్ని ఏమంటారు రాసుకోవడానికి ట్రై చేయాలి. సో చూడండి 72 - 18 = 54 కదా. మనకి మొత్తం ట్యాన్లో ఉంది కాబట్టి నేను tan ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాను. సో అప్లై tan ఆన్ బోత్ సైడ్స్. tan ఆఫ్ 72 - 18 = tan 54. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది ఏ ఫార్మాట్లో ఉంది? tan ఆఫ్ a - b. సో tan ఆఫ్ a - b ఫార్ములా అయింది tan a - tan b / 1 + tan a tan b. సో ఇక్కడ tan ఆఫ్ 72 - 18 ప్లేస్లో నేను ఏం పెట్టుకుంటా? tan 72 - tan 18 / 1 + tan 72 × tan 18 నేను అదే పెట్టుకున్నా. విచ్ ఈజ్ ఈక్వల్ టు tan 54. సో క్లియర్గా అర్థమైందా? తర్వాత నేను ఏం చేస్తున్నాను చూడండి, tan 72 - tan 18 / 1 + tan 72 × tan ఆఫ్ 90 - 72 = tan 54. ఇప్పుడు నేను ఈ tan 18 నేను ఎట్లా రాసుకుంటున్నా? 90 - 72 రాసుకోవచ్చా లేదా? ఎట్లా మీకు డౌట్ వచ్చింది. సో tan 18 డిగ్రీస్ అనేది ఏ క్వాడ్రంట్లో ఉంటుంది? పాయింట్ నెంబర్ 1. సో ఎవరైతే నా వీడియో కొత్తగా చూస్తున్నారో వాళ్ళకి ఆల్ సిల్వర్ టీ కప్స్ అనే కాన్సెప్ట్ కన్ఫ్యూజన్ ఉంటే పోయిన ఫస్ట్ నా వీడియో చూసేసేయండి, ఆల్ సిల్వర్ టీ కప్స్ది. మీకు క్లియర్గా అన్నీ అర్థమైపోతాయి. ఓకేనా? సో ఎవరైతే చూసేసినారో వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పేది ఈజీగా అర్థమైపోతుంది. సో 18 డిగ్రీస్ అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో కదా. సో ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్న యాంగిల్స్ని ఏ వీటినైనా మనం సాల్వ్ చేయాలంటే దాంట్లో ఉన్న స్టాండర్డ్ ఫామ్ వాడొచ్చా లేదా? సో ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్న స్టాండర్డ్ ఫామ్ ఏంది? 90 - θ. సో నేను ఈ tan 18ని నేను tan ఆఫ్ 90 - 72 లెక్క రాసుకోవచ్చా లేదా? ఎందుకంటే అది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి అందులో ఉన్న స్టాండర్డ్ ఫామ్ నేను వాడుకోవచ్చు. tan ఆఫ్ 90 - 72 = tan 54. tan 72 - tan 18 / 1 + tan 72 × tan ఆఫ్ 90 - θ. నేను ఆల్రెడీ చెప్పిన 90 ఇన్వాల్వ్ అయిన స్టాండర్డ్ ఫామ్స్, 270 ఇన్వాల్వ్ అయిన స్టాండర్డ్ ఫామ్స్ని మనం ఇట్లా వాడినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఎట్లా? సైన్ ఉంటే కాస్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, కాస్ ఉంటే సైన్గా, ట్యాన్ ఉంటే కాట్గా, కాట్ ఉంటే ట్యాన్గా, సెకండ్ ఉంటే కొసికెంట్గా, కొసికెంట్ ఉంటే సీకెంట్గా. సో ఇక్కడ మనకి ట్యాన్ ఉంది కాబట్టి ట్యాన్ ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది? కాట్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో కాట్ 72 = tan 54. సో tan 72 - tan 18 / 1 + tan 72 × cot 72. నేను ఒక చిన్న ఫార్ములా రాస్తా. cot θ ఈజ్ నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ tan θ. ఇది మన ఫస్ట్ క్లాస్లో మనం తెలుసుకున్నాం, బేసిక్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో దీని గురించి మాట్లాడుకున్నాం. సో cot ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ tan అండ్ tan ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ cot. సో నేను cot θ ప్లేస్లో 1/tan θ పెట్టుకోవచ్చు కదా. సో సిమిలర్గా cot 72 ప్లేస్లో 1/tan 72 పెట్టుకోవచ్చు కదా. సో tan 72 క్యాన్సిల్, మనకి ఎంత వచ్చింది? 1. సో tan 72 - tan 18 / 1 + 1 ఎంత? 2 = tan 54. సో ఇప్పుడు 2 నేను ఏం చేస్తున్నా అంటే ఇటు సైడ్ పంపిస్తున్నా. సో tan 72 - tan 18 = 2 tan 54. కానీ మనకి ఏముంది? tan 72 = tan 18 + 2 tan 54. సో సింపుల్, ఏం చేయకండి మీరు, ఈ tan 18 ఉందా, ఈ tan 18 ఇటు సైడ్ 50 వేసేసేయండి. సో
సో ఏమైపోతుంది షిఫ్ట్ చేస్తే tan 72 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ tan θ ఇటు సైడ్ వస్తే ప్లస్ tan θ. సో ఈజ్ ఈక్వల్స్ టు 2 tan 54 ప్లస్ tan 18. సో క్లియర్గా అర్థమైందా ఈ సమ్? సేమ్ అదే లైన్స్ మీద ఇంకొక సమ్ చూడండి, ఇది కొంచెం డిఫరెంట్. tan 20 ప్లస్ tan 40 ప్లస్ √3 tan 20 tan 40. సో దీన్ని కూడా ఎట్లా సాల్వ్ చేస్తాము? సింపుల్, మనం కాంపౌండ్ యాంగిల్ ఫార్ములాసే వాడి. సో డెఫినెట్గా చెప్పిన మీకు ఇట్లాంటి సమ్ వస్తే ఫస్ట్ అందులో ఉన్న యాంగిల్స్ చూడండి. ఏమేమి యాంగిల్స్ ఉన్నాయి? 20 ఉంది, 40 ఉంది. సో ట్రై టు మేక్ రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ యాంగిల్స్. సో 20 ప్లస్ 40 యాడ్ చేస్తే నాకు ఎంత వస్తుంది? 60 వస్తుంది. కానీ మీకు డౌట్ వచ్చింది, సార్ 20 ప్లస్ 40 ఎందుకు చేయాలి, లేదా 40 ప్లస్ 20 ఎందుకు చేయాలి? నేను 40 మైనస్ 20 చేస్తా. ఎందుకు చేయొద్దో కూడా మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో 40 ప్లస్ 20 ఈక్వల్స్ టు 60. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఈ ఏదైతుందో మనకి ఏదైతే టర్మ్ వాల్యూ మనం కనుక్కోవాలో అదంతా tan టర్మ్స్లో ఉంది కాబట్టి అప్లై tan ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నా. సో tan ఆఫ్ 40 ప్లస్ 20 ఈక్వల్స్ టు tan 60. సో ఇది ఏ ఫార్మాట్లో ఉంది? tan ఆఫ్ a ప్లస్ b ఫార్మాట్లో ఉంది కదా. సో tan ఆఫ్ a ప్లస్ b ఫార్ములా అయింది tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. సో నేను tan ఆఫ్ 40 ప్లస్ 20 ప్లస్లో ఏం రాసుకుంటా? tan 40 అంటే tan 40 ప్లస్ tan 20 బై 1 మైనస్ tan 40 tan 20. సో అదే ఇక్కడ రాసుకున్నాం, విచ్ ఇది ఈక్వల్ టు tan 60. సో tan 40 ప్లస్ tan 20 బై 1 మైనస్ tan 40 tan 20 ఇది ఈక్వల్స్ టు tan 60 వాల్యూ ఎంత? √3. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందా నేను tan 60 40 ప్లస్ 20 ఈక్వల్స్ టు 60 ఎందుకు తీసుకున్నానో? మనకి ఆన్సర్లో √3 అనే వాల్యూ వస్తుంది. సో √3 వాల్యూ tanలో విచ్ యాంగిల్కి అసోసియేటెడ్? సో tan ఆఫ్ విచ్ యాంగిల్ ఈజ్ √3? 60 కదా. సో ఆ ఆలోచన మనకి రావాలి, మెల్లమెల్లగా వస్తుంటుంది. ఓకేనా? సో √3. సో tan 40 ప్లస్ tan 20 బై 1 మైనస్ tan 40 tan 20 ఈక్వల్స్ టు √3. tan 40 ప్లస్ tan 20 ఈక్వల్స్ టు √3. ఇదంతా అటు పోతే ఇంటూ అవుతుంది. √3 ఇంటూ 1 మైనస్ tan 40 tan 20. సో tan 40 ప్లస్ tan 20 ఈక్వల్స్ టు √3 ఇంటూ 1 √3. √3 ఇంటూ మైనస్ tan 40 tan 20 అంటే మైనస్ √3 tan 40 tan 20. సో ఇప్పుడు చూడండి మనకి ఏం కావాలి? tan 40 ప్లస్ tan 20 ప్లస్ √3 tan 20 tan 40. సో ఈ √3 tan 20 tan 40 అనేది ఇటు సైడ్ తెచ్చుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. సో tan 40 ప్లస్ tan 20 ప్లస్ √3 tan 40 tan 20 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది? √3. సో దీని హోల్ వాల్యూ ఎంత మనకి? √3. సో క్లియర్గా అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం, tan 56 మైనస్ tan 11 మైనస్ tan 56 tan 11. సో ఇది కూడా సేమ్. సో అందులో ఏమేమి యాంగిల్స్ ఉన్నాయి? 56 ఉంది, 11 ఉంది. So how can you make relationship between these two angles? A2 relationships possible. Either you add them or subtract them. So మన ఈ ట్రిక్లో సో ఫస్ట్ యాడ్ చేద్దాం. 56 ప్లస్ 11 ఎంత? 67. సో 67 మనకు వర్కౌట్ అవుతుందా? tan 67 మనకు తెలుసా? తెలియదు. అదే మీరు 56 మైనస్ 11 చేసి చూడండి ఎంత వస్తుంది? 45 డిగ్రీస్ వస్తుంది. ఆ యాంగిల్ మనకు తెలుసు, tan 45 మనకు తెలుసు, అందుకే మనం 56 మైనస్ 11 తీసుకోవాలి. ఓకేనా? సో అప్లై tan ఆన్ బోత్ సైడ్స్. tan ఆఫ్ 56 మైనస్ 11 ఈజ్ ఈక్వల్స్ టు tan 45. ఇదే ఫార్మాట్లో ఉంది. tan ఆఫ్ a మైనస్ b. tan ఆఫ్ a మైనస్ b ఈజ్ ఈక్వల్స్ టు tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a tan b. సో చూడండి, tan ఆఫ్ a మైనస్ b అంటే tan 56 మైనస్ tan 11 బై 1 ప్లస్ tan 56 tan 11 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఉంది మనకి? tan 45. సో tan 56 మైనస్ tan 11 బై 1 ప్లస్ tan 56 tan 11 ఈజ్ ఈక్వల్స్ టు tan 45 వాల్యూ ఎంత? 1. సో మీరు ఎప్పుడైనా ఏమంటారు ఇట్లాంటి ఏదైతే రిలేషన్షిప్ పెట్టుకోవాలనుకుంటున్నారో యాంగిల్స్ మధ్యలో, అది మీరు ఏ రిలేషన్షిప్ అన్న తీసుకోండి, మనకి స్టాండర్డ్ యాంగిల్ రావాలి. చూడండి 56 మైనస్ 11 చేస్తే 45 వచ్చింది. ఇక్కడ కూడా చూడు 40 ప్లస్ 20 చేస్తే 60. ఇక్కడ ఒక్క కేసులో ఏంటంటే డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి ఇట్లా వచ్చింది. కానీ మ్యాక్సిమం మనకి ఏదైనా మన యాంగిల్స్ని యాడ్ అనే చేయండి, సబ్ట్రాక్ట్ అనే చేయండి, మనకి స్టాండర్డ్ యాంగిల్ వచ్చేటట్టు చూసుకోండి. ఓకేనా? స్టాండర్డ్ యాంగిల్స్ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి. 0, 30, 45, 60, 90, 180, 360 ఇవన్నీ స్టాండర్డ్ యాంగిల్స్. ఓకేనా? సో tan 56 మైనస్ tan 11 బై 1 ప్లస్ tan 56 tan 11 ఈక్వల్స్ టు 1. ఇప్పుడు నేను ఈ 1 ప్లస్ tan 56 tan 11 అటు సైడ్ పంపిస్తున్నా. ఇదంతా ఇటు పోతే ఏమవుతుంది? మల్టిప్లికేషన్. 1 ఇంటూ దిస్ హోల్ టర్మ్ విల్ బి ద సేమ్ టర్మ్. tan 56 మైనస్ tan 11 ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ tan 56 tan 11. ఈ tan 56 tan 11 ఇటు సైడ్ వచ్చేసి ఏమవుతుంది? మైనస్ అవుతుంది. tan 56 మైనస్ tan 11 ఇది ప్లస్ ఉంది కాబట్టి ఇటు సైడ్ వస్తే మైనస్ అవుతుంది కాబట్టి మైనస్ tan 56 tan 11 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో క్లియర్గా అర్థమైంది ఇదంతా. ఇవన్నీ ఒకటే కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్, కానీ ఎగ్జామ్లో ఈ సమ్స్ పక్కా వస్తాయి. అందుకే నేను ఇవన్నీ ఎక్స్టెన్సివ్గా ప్రతి ఒక్క ప్రాబ్లం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో నా వీడియోస్ ఏమైనా మీకు యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్.